Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఒక మహిళకు తన జీవితంలో అత్యంత మధురమైన క్షణం ఏంటో తెలుసా? తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ కదలికలను మొదటిసారి ఫీల్ అవడం. ఆ బిడ్డ ఎప్పుడెప్పుడు భూమి మీదకు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూడడం. కానీ అదే కడుపుపై కన్న తండ్రే కత్తితో దాడి చేస్తుంటే ఆ తల్లి పడే నరకం, ఆ బిడ్డ పడే క్షోభ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య ఇప్పుడు తెలంగాణనే కాదు, ప్రతి మనిషి గుండెను కదిలిస్తోంది. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఆమె పాలిట, ఆమె కడుపులో ఉన్న పసి గుడ్డు పాలిట కాల ఎముడైతే ఆ దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తల్లి కడుపులో ఆ పసికందు ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటుంది. ఇప్పుడు ఆ పసికందు వయసు అక్షరాల 4 నెలలు. ఇంకా ఈ లోకాన్ని కూడా చూడలేదు. వెలుతురు అంటే ఏంటో తెలియని ఆ పసి ప్రాణానికి భూమి మీదకు రాకముందే తన కన్న తండ్రి క్రూరత్వానికి బలైపోయింది. కడుపుతో ఉన్న భార్యను ఆ తండ్రి కొడుతూ విచక్షణ కోల్పోయి దాడి చేస్తుంటే పాపం ఆ పసికందు ఎంత క్షోభకు గురైంటుందో కదా. పాపం వైష్ణవి ఎంతలా బ్రతిమలాడి ఉంటుందో. నన్ను చంపినా పర్వాలేదు, నా బిడ్డను బతకనివ్వు అని ఆ మృగాడి కాళ్ళు పట్టుకొని బతిములాడుకొని ఉంటుంది. కత్తిపోట్లకు వైష్ణవి విలవలలాడుతూ ప్రాణాలు వదులుతున్నప్పుడు కడుపులో ఉన్న ఆ చిన్నారి ప్రాణం, ఆ పసికందు ప్రాణం భయంతో ఎంతలా తల్లడిల్లిపోయి ఉంటుందో ఊహించుకుంటేనే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. బిడ్డకు రక్తం పంచాల్సిన తండ్రే ఆ చిన్నారి రక్తం కళ్ళ చూశాడు. తన ప్రపంచమైన తల్లి నెత్తుటి మడుగులో కుప్ప కూలుతుంటే ఆ గర్భంలో ఆగిపోయిన ఆ చిన్నారి గుండె చప్పుడు ఆ దేవుడికైనా వినిపించిందా? ఇది కేవలం ఒక హత్య కాదు, 2 ప్రాణాలను, ఒక మాతృత్వాన్ని అత్యంత కిరాతకంగా బలి తీసుకున్న ఉదంతం. ప్రేమ పేరుతో దగ్గరై నమ్మించి పెళ్లి చేసుకొని కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఆ సైకో భర్తకు ఎలాంటి శిక్ష పడితే ఆ తల్లికి కడుపులో రాలిపోయిన ఆ పసికందుకు న్యాయం జరుగుతుంది? కడుపులో ఉన్న బిడ్డను సైతం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఆడపిల్లలు ఉన్నారంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం? ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలి? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. శోభన్